సార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదండీ. కాంగ్రెస్‌కి ఎక్కువ ఓట్లు వస్తాయని అనుకుంటున్నారా? లేకపోతే బీజేపీకి వస్తాయని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ పొజిషన్ బట్టి చూస్తే కాంగ్రెస్‌కు ఎక్కువొస్తాయి. ఎందుకంటే 6 పథకాలు పెట్టారు. 6 పథకాల్లో ఇప్పుడు బస్సు అవి ఫ్రీ పెట్టారు. గ్యాస్ సిలిండరు అవి ఫ్రీ పెట్టారు. అంటే 500 దాకా పెట్టారు. అంటే రూ. 1000 ఉన్నది 500 అయింది. 500 సేఫ్టే కదా! దానివల్ల నుండి వచ్చేటివి కూడా కాంగ్రెస్‌కే వస్తాయి. బీజేపీ ఏమంటున్నారు? ఉచిత బియ్యం ఇస్తున్నాం 6 కేజీలు అని చెప్తున్నారు. అని అది ఎప్పుడు బీజేపీ వచ్చిందంటే గొడవలే జరుగుతాయి. ముస్లిమ్స్‌కు వాళ్ళకు గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలు కాంగ్రెస్ అయితే గొడవలు ఉండవు. వచ్చే రేపు ఎలక్షన్లలో మొత్తానికి కాంగ్రెసే వస్తాయి సీట్లు ఎక్కువ. ఇప్పుడు గొడవలని అంటున్నారు కదా! ఇప్పుడు వాళ్ళే స్టార్ట్ చేశారని మీరు ఎందుకని అనుకుంటున్నారు అలాగా? అంటే ఇప్పుడు పాత బస్తీలో ఇప్పుడు రాసింగ్ ఉండడు కదా! రాసింగ్‌కు వాళ్ళకు పడతలేవు కదా! దానివల్ల ఉంటే హైదరాబాద్‌లో వస్తే గొడవలు జరగవచ్చు అనే ఉద్దేశంతోనే చెప్తున్నా నేను. దానివల్ల ఉండి కాంగ్రెస్ అయితే ఏది అంతా సదురుకుపోతుంది ఏది కానీ. ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ చూడనట్లు వదిలేస్తుంది. బీజేపీ అట్లా కాదు. వీళ్ళు మేము జయరామ్ అని అంటే వాళ్ళు హలా అంటారు. దానివల్ల ఉంటే ఇద్దరికి పడదు. అది గొడవలు జరుగుతాయి వాళ్ళ నుండి బీజేపీ నుండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూసి వదిలేసేదని మీరు అంటున్నారు. ఇప్పుడు జనాలకి ఇట్లా ఉంటే నచ్చదు కదా! ఇప్పుడు మాకు మంచిగా న్యాయం చేసేవాడు కావాలి. ఇట్లా చూసి వదిలేసేవాడు మాకెందుకనని చాలామంది అనే ప్రశ్న వస్తది కదా! అంటే కా చూసి వదిలేసాడు అంటే దాన్ని బట్టి చేస్తాడు రేవంత్ రెడ్డి. ఊకే ఎట్లా వదిలేస్తాడు? పొజిషన్ చూస్తాడు. వాళ్ళది వీళ్ళది అంతా పొజిషన్ చూసి సదురుకుంటాడు అన్నమాట. వీళ్ళు బీజేపీ వాళ్ళు అట్లా సదురుకోరు కదా. రాజసింగు రేపు ఏమంటాడు? వాళ్ళు ముస్లిమ్స్ కాంగ్రెస్ అంతా ఒకటి అంతా అనే మాట మాట్లాడతారు. దానివల్ల ఉంటే పాత బస్తీల మటుకు కంపల్సరీ బీజేపీకి వాళ్ళకు పడదు.